అసలు నిజం తెలుసుకుని చింతామణిని అరెస్ట్ చేయించిన ఓనర్. షాక్లో చింతామణి. తనతో చేతులు కలిపిందని ప్రభావతి పేరు కూడా బయటపెట్టిన చింతామణి. షాక్లో మీనా, బాలు. ఇలా చేసినందుకు ప్రభావతిని ఇంట్లో నుంచి గెంటేసిన సత్యం. బాధతో ఇంట్లోకి రానివ్వండని సత్యాన్ని బ్రతిమిలాడుతున్న ప్రభావతి. బాలు చాలా తెలివిగా ఆలోచించి మీనా డబ్బులు తిరిగి ఇప్పించడం, సత్యం ప్రభావతిని ఇంట్లో నుంచి గెంటెయ్యడం మీలో ఎంతమందికి నచ్చిందో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. చూద్దాం మీలో బాలు తెలివితేటలు, సత్యం ప్రభావతిని ఇంట్లో నుంచి గెంటెయ్యడం ఎంతమందికి నచ్చిందో. ఇక బాలు చాలా తెలివిగా ఆలోచించి ఆ చింతామణికి ఆర్డర్ ఇస్తామని చెప్పి చింతామణిని గుడికి రప్పించి చింతామణి వాయిస్తో శృతితో మాట్లాడించి ఆ మేనేజర్ని 9 లక్షలు తీసుకుని గుడికి రమ్మని, అటు ఆ మేనేజరు డబ్బులు తీసుకొని వచ్చేలా రప్పించి ఇటు చింతామణి ఆర్డర్ కోసం ఆ గుడి దగ్గరకే వచ్చేలా ప్లాన్ చేస్తాడు. ఇక ఆ చింతామణి ఆ మేనేజర్ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు చింతామణి ఆ మేనేజర్ని చూసి వీడేంటి ఇక్కడికొచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు రవి వాళ్ళతో వచ్చారు బకరాలు, వాళ్ళ సంగతి చూడాల్సిందే, ముందు మీరు మీనాని అటువైపు తీసుకురండి, నేను వీళ్ళని ఇటువైపు కవర్ చేస్తాను అని చెప్పేసి ఇక బాలు ఆ చింతామణి మేనేజర్ మాట్లాడుకుంటున్నది వీడియో తీస్తూ ఉంటాడు. ఇంతలో రవి శృతి మీనా దగ్గరికి వెళ్ళి, మీనా నీ డబ్బులు ఎలా రప్పించాలో మాకు తెలిసింది, నువ్వు ఒకసారి చూద్దువు కానిరా ఈ సినిమా ఎలా ఉంటుందో అని చెప్పేసి శృతి వాళ్ళు ఇంకొక సైడు చెట్టు చాటుకు వచ్చి ఆ చింతామణి ఆ మేనేజర్ మాట్లాడుకుంటున్నదంతా వీడియో తీస్తూ ఉంటారు. ఇక ఆ చింతామణి మేనేజర్ని చూసి ఈ మేనేజర్ ఏంటి ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఇక అక్కడికి వెళ్తూ ఉంటే ఆ మేనేజరే చింతామణి దగ్గరికి వస్తూ, మేడం ఇదిగోండి ఈ 9 లక్షల్లో కూడా నాకు కమిషన్ ఇస్తానన్నారు, అలాగే మీకు ఇందాక ఒక ఆర్డర్ ఇప్పించాను కదా అందులో కూడా కమిషన్ ఇస్తానన్నారు కదా, నా కమిషన్ నాకు ఇస్తారా మేడం? అయినా ఈరోజు ఏంటో నాకు అన్నీ మంచి జరుగుతున్నాయి, కమిషన్ల మీద కమిషన్లు వస్తున్నాయి, ఇదిగోండి మేడం 9 లక్షలు అని చెప్పేసనడంతో ఆ చింతామణి సరే కానీ ఆ మీనా మళ్ళీ రాలేదా, వచ్చి గొడవ చేయలేదా అని చెప్పేసనడంతో అప్పుడు ఆ మేనేజర్, అయినా అదెక్కడొచ్చి లొల్లి పెట్టుకుంటుంది మేడం, ఒంటరి ఆడది ఏం చేయగలదు చెప్పు, దాన్ని చాలా తెలివిగా మోసం చేశారు మేడం, ఏ మాట కామాటే మిమ్మల్ని మెచ్చుకోవచ్చు అని చెప్పేసి అంటాడు. అప్పుడిక చింతామణి ఉండి, ఈ చింతామణి అంటే ఏమనుకున్నావు, నా గురించి ఇక్కడ చాలామందికి తెలుసు, అయినా అది నా ఫీల్డ్లోకే వచ్చి నన్నే తొక్కేయాలని చూస్తుందా, అలాంటి దాన్ని మొగ్గలోనే తుంచెయ్యాలి, లేదంటే మనకు ఇలాంటి సమస్యలే వస్తాయి, అది ఏ గొడవ పెట్టుకోలేదు కదా అని చెప్పేసనడంతో ఆ మేనేజర్, లేదు మేడం నా మనుషులతో గెంటేయించినప్పటి నుంచి మళ్ళీ అటువైపు కూడా రాలేదనుకోండి, అయినా ఇంత తెలివితేటలు ఉండబట్టే మీరు ఇంత పై స్థాయికి వచ్చారు మేడం అని చెప్పేసి ఇక ఆ మేనేజర్ ఆ చింతామణి ఇద్దరు మీనాని ఎలా మోసం చేశామని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇద్దరు మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో బాలు అటువైపు నుంచి రవి, ఇటువైపు నుంచి బాలు మొత్తం ఆ వీడియో తీస్తూ ఉంటారు. ఇక ఆ మేనేజర్, ఇదిగోండి మేడం డబ్బు తీసుకోరమ్మన్నారు కదా తీసుకోండి అని చెప్పేసి ఆ 9 లక్షలు చింతామణికి ఇవ్వబోతుంటే అప్పుడు చింతామణి, అదేంటి గుడి దగ్గరికి తీసుకొచ్చావు, అదేదో ఇంటి దగ్గరికి తీసుకొస్తే అయిపోవు కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ మేనేజర్, అదేంటి మేడం మీరే కదా గుడి దగ్గరకు వచ్చి తీసుకురమ్మన్నారు, అందుకే గుడి దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పేసి మేనేజర్ అంటాడు. అప్పుడు చింతామణి, నేను నీకు ఫోన్ చేయడం ఏంటి, నేను నీకు ఫోన్ చెయ్యలేదు అని చెప్పేసి ఆ చింతామణి అంటుంది. అప్పుడు ఇక ఆ మేనేజర్ ఉండి, అదేంటి మేడం మీరు ఇక్కడ డెకరేషన్ వచ్చింది ఇక్కడికి వస్తున్నాను, అక్కడికే తీసుకురమ్మంటేనే తీసుకొచ్చాను, ఇదంతా ఏదో ప్లాన్లా ఉంది మేడం అని చెప్పేసి
చెప్పేసి అటు ఇటు చూస్తూ సరే మేడం ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అటు చింతామణి ఇటు ఈ మేనేజర్ వెళ్ళబోతూ ఉంటే అప్పుడు ఓనర్ గారు బయటకి వచ్చి రేయ్ ఎక్కడికి వెళ్తావురా, వెళ్ళేది ఎక్కడికి రా అని చెప్పేసి అక్కడికి వస్తాడు. ఓనర్ గారిని చూడగానే ఆ మేనేజర్ షాక్ అయిపోతాడు. ఇదంతా బాలు ఆల్రెడీ సెట్ చేసి పెట్టుంటాడు. నా భార్యకి మోసం జరిగింది అని చెప్పి ఓనర్కి ఫోన్ చేసి ఆ ఓనర్ గారితో మీరొకసారి గుడి దగ్గరకి రండి, మీ మేనేజర్ ఆ చింతామణి కలిసి ఎంతమందిని మోసం చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది, దయచేసి ఒకసారి రండి, మాలాంటి వారి మాటలు కూడా మీరు నమ్మాలి కదా, అలా అయితేనే కదా నిజం బయటపడేది, దయచేసి ఈ ఒక్కసారికి మా మాట నమ్మి ఇక్కడ ఈ గుడి దగ్గరికి రండి అని చెప్పేసి ఓనర్ని ఫోన్ చేసి బాలు బ్రతిమిలాడతాడు. అప్పుడు ఆ ఓనర్ అలాగే అయితే అయినా నా కింద పనిచేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోవడం నాకు కూడా ముఖ్యమే కదా, ఇప్పుడే వస్తున్నానని చెప్పేసి చింతామణి ఆ మేనేజర్ రాకముందుకే ఓనర్ ఆల్రెడీ వచ్చేసి చాటుగా ఉండి వాళ్ళ మాటలు అంతా వింటూనే ఉంటాడు బాలు వాళ్ళతో పాటు. ఇక చింతామణి ఆ మేనేజర్ వెళ్ళబోతుంటే ఆ ఓనర్ వచ్చి అడ్డుకుంటాడు. అటు బాలు వాళ్ళు ఇటు శృతి వాళ్ళు ఒక్కసారిగా అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసి ఏంటేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు, ఇంత మంచు మొహాలు ఇంకా క్లారిటీగా వీడియోలో కనిపించాలి కదా అని చెప్పేసి బాలు ఏమో ఆ మేనేజర్ని, రవి ఏమో ఆ చింతామణిని వీడియో తీస్తూ ఉంటారు. అప్పుడు చింతామణి ఉండి లేదు లేదు నేను దేవుడి దర్శనం కోసం వచ్చాను, నేను వెళ్ళాలి జరగండి అని చెప్పేసి మాట దాటేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు ఉండి చాలు దేవుడి దర్శనం అని మళ్ళీ దేవుడి మీద అబద్ధాలు ఆడడానికి నువ్వు మనిషివేనా, నా భార్యని బాధ పెడతావా, నా భార్యని ఇబ్బంది పెట్టి నరకం చూపిస్తావా, అసలు ఈ బాలు మీనా అంటే ఏంటో ఈరోజు నీకు చూపిస్తాం, దానికి కొంచెం టైం ఉంది ఆగు అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఇంతలో ఆ ఓనర్ మేనేజర్ షర్ట్ కాలర్ పట్టుకొని హేరా నిన్ను నమ్మి ఇంత పెద్ద పనిని నీకు అప్పగిస్తే ఇలా నీ కింద పనిచేసే వాళ్ళని మోసం చేస్తున్నావా, నా పేరు చెడగొడుతున్నావా అని చెప్పేసి ఆ ఓనర్ మేనేజర్ షర్ట్ కాలర్ పట్టుకొని చెంప పగలగొడతాడు. అప్పుడు ఇక మేనేజర్ సైలెంట్గా నిలబడిపోతాడు. అప్పుడు ఆ ఓనర్ మీనా దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను క్షమించమ్మా, నేను వీడి మాటలు నమ్మాను, ఎందుకంటే వీడు చాలా సంవత్సరాలుగా నా దగ్గర పనిచేస్తున్నాడు, కానీ వీడు ఇలాంటి వాడని ఎప్పుడూ బయటపడలేదు, సారీ అమ్మా ఏమనుకోకు, ఆ రోజు నువ్వు ఎంత చెప్పినా కూడా నిన్ను నమ్మలేకపోయాను, ఆ పేపర్ మీదున్న సంతకాన్ని నమ్మానే తప్ప నిన్ను నమ్మలేకపోయానమ్మా అని చెప్పేసి ఆ మేనేజర్ చేతిలో నుంచి డబ్బులు లాక్కొని ఇక మీనా చేతిలో పెడతాడు. అప్పుడు ఇక బాలు మీనా ఇప్పుడు నీకు సంతోషమే కదా అని చెప్పేసి సార్ వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు, వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళని జైల్లో పడేయాలి, అలాగైతేనే వీళ్ళు ఇంకొకరిని మోసం చెయ్యాలన్నా కూడా భయపడిపోతారు అని చెప్పేసి బాలు ఓనర్తో అంటాడు. అప్పుడు ఆ ఓనర్ నిజమే బాబు నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడే పోలీసులని పిలుస్తాను అని చెప్పేసి ఆ ఓనర్ పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక అప్పుడు చింతామణి సార్ వద్దు సార్, ఏదో జరిగిపోయింది క్షమించండి సార్, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను, ఇన్ని సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్లో పైకి రావడానికి చాలా కష్టపడ్డాను సార్, ఇప్పుడు మీరు అలా చేస్తే నా పరువు పేరు ప్రతిష్టలు అన్నీ పోతాయి సార్, ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్ అని చెప్పేసి ఆ చింతామణి ఇక ఓనర్ని బ్రతిమిలాడుతుంది. అప్పుడు ఇక శృతి ఎంట్రీ అవుతుంది. ఏంటి నిన్ను క్షమించాలా, ఒసై నువ్వు ఆడదానివేనానే, నువ్వు మనిషివేనా, నువ్వు మృగానివా, నా మీనాని ఎంత కష్టపెట్టావే, అసలు ఆడజాతికే నువ్వు కలంకమే అని చెప్పేసి ఇక శృతి ఆ చింతామణిని చెడామడా తిట్టేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక చింతామణికి ఎక్కడ్లేని కోపం వచ్చేస్తుంది. అప్పుడు చింతామణి ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నావు, తగ్గుతున్నానని, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే ఒక్క గంటలో బయటకి రాగలను, కాకపోతే ఇందులో మీకు తెలియని విషయం ఒకటి ఉంది, అదేంటంటే ఇదంతా నేను చెయ్యడానికి ప్లాన్ ఇచ్చిందే మీ అత్తయ్య అని చెప్పేసి ప్రభావతిని లాగుతుంది ఈ కేసులోకి.
అప్పుడు ఇక ఆ మాట వినగానే శృతి, రవి, బాలు, మీనా అందరూ షాక్ అయిపోతారు. ఇక మీనా ఉండి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నీ మీదకి వచ్చేసరికి మా అత్తయ్య పేరెత్తుతున్నావా అని చెప్పేసి అనడంతో అప్పుడు ఆ చింతామణి, ఏంటి ఇప్పుడే నిరూపిస్తాను చూడు అని చెప్పేసి ఇక చింతామణి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. అప్పుడు ప్రభావతి, చింతామణి నువ్వు చెప్పిందే నిజమయ్యింది, అది నిజంగానే మా ఇంట్లో ఏడుస్తూ బాధపడిపోతూ తిరుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా థ్యాంక్స్ చింతామణి, దాన్ని ఇంటికే పరిమితం చేసినందుకు నీ మేలు ఈ జన్మలో మర్చిపోను అని చెప్పేసి ఇక ప్రభావతి అక్కడ ఎవరెవరున్నారన్న విషయం కూడా తెలుసుకోకుండా చింతామణితో మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడు ఇక చింతామణి, అలాగే మాస్టర్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక అప్పుడు చింతామణి, చూశారు కదా, ఇప్పుడు మీ అమ్మ పాత్ర కూడా ఇందులో ఉంది కదా, మీ అత్త పాత్ర కూడా ఉంది కదా, మరి ఇప్పుడేం చేస్తారు అని చెప్పేసి చింతామణి ఇక మీనా వాళ్ళతో, శృతితో, రవి వాళ్ళతో అంటుంది. అప్పుడిక శృతికి చాలా కోపం వస్తుంది, బాలుకి కూడా ఎక్కడ్లేని కోపం వస్తుంది. ఇక ఇంతలో ఆ ఓనర్ ఆ విషయం ఇంటికి వెళ్ళి వాళ్ళు తేల్చుకుంటారు, మీరు మాత్రం ఇలా తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక పోలీసులకి ఫోన్ చేయగానే పోలీసులు అక్కడికి వస్తారు. ఇక జరిగిందంతా ఆ పోలీస్ వాళ్ళకి బాలు వాళ్ళు, ఆ ఓనరు చెప్తారు. ఇక సాక్ష్యాలతో సహా ఆ వీడియోని చూపిస్తారు. అప్పుడిక ఆ పోలీస్ వాళ్ళు ఆ చింతామణిని, మేనేజర్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు అలా చింతామణిని తీసుకెళ్తుంటే అప్పుడు చింతామణి మీనా దగ్గరకి వచ్చి, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు, నిన్ను వదిలిపెట్టను, ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఇంతకింతకు అనుభవించేలా చేస్తాను, నువ్వు ఎందుకు ఈ చింతామణితో పెట్టుకున్నానా అని బాధపడేలా చేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇక ఆ చింతామణి మీనాకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మీనా వేలు చూపిస్తూ, హేయ్ ఇంకొకసారి నాతో మాట్లాడాలని చూసినా, నన్ను తొక్కేయాలని చూసినా నేనే నీకు బడిత పూజ చేస్తాను, అయినా నువ్వు నన్ను బెదిరించేదేంటే, ఇక నుంచి ఈ మీనా అంటే ఏంటో నీకు చూపిస్తాను, నీ పేరుని నా కాలు కింద తొక్కి పడతాను, నీకంటే అంచెలంచెలుగా ఎదిగి చూపిస్తాను, నీలాంటి చింతామణులు నాకు ఎంతమంది అడ్డొచ్చినా వాళ్ళని తొక్కుకుంటూ ఒక మిచ్చనలా చేసుకొని పైకి ఎదుగుతూనే ఉంటాను, నా భర్త, నా కుటుంబం నాకు తోడుండగా నువ్వు నన్ను ఏం చెయ్యలేవు, ఈరోజు నీ పరిస్థితి ఎక్కడికొచ్చిందో ఒక్కసారి చూసుకో, నేను ఎక్కడున్నానో అది కూడా చూసుకో, మంచికి దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు, మంచి వాళ్ళకి అన్యాయం జరగదు, ఇలా నీలా చెడు చెయ్యాలనుకునే వాళ్ళు ఎప్పుడు ఇలా స్టేషన్లలోనో లేదా ఇలా ప్రతి పనిలోనో ఓడిపోతూనే ఉంటారు, ఇక నుంచి నీ మీద ఈ మీనా ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది, నువ్వు నాకు డెకరేషన్ ఆర్డర్లు ఇవ్వకుండా చేస్తానన్నావు కదూ, ఇక నుంచి చూడు నువ్వే ఏ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆర్డర్ ఇస్తారో అని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితి నీకు తీసుకొస్తాను అని చెప్పేసి మీనా చాలా గట్టిగా ఆ చింతామణికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడిక చింతామణి అలా మీనా వైపు కోపంగా చూస్తూ ఉంటే అప్పుడిక ఆ పోలీస్ వాళ్ళు చింతామణిని, మేనేజర్ని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు బాలు ఆ పోలీస్ అతన్ని ఆపి, ఒక్క నిమిషం సార్ అని చెప్పేసి మేనేజర్ దగ్గరకి వెళ్ళి ఆ మేనేజర్ చెంప పగలగొట్టి, నా భార్యని ఇంత బాధ పెడతావా, తను కష్టపడిన సొమ్ముని లాక్కోవాలని చూస్తావా, తను ఎంత నరకం చూసుంటుంది నీ వల్ల అని చెప్పేసి చెంపలు వాయిస్తాడు. అప్పుడు పోలీస్ అతను, ఏంటి బాబు ఇలా చేస్తున్నావు, వదులు అని చెప్పేసి ఇక ఆ మేనేజర్ని లాక్కొని అక్కడి నుంచి స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు. ఇక ఆ మేనేజర్ అలా వెళ్ళిపోగానే ఇక ఆ ఓనర్, అమ్మ మళ్ళీ చెప్తున్నా క్షమించమ్మా, ఇక నుంచి మాకు ఏ ఆర్డర్ వచ్చినా ఏది చెయ్యాలన్నా నీకే చెప్తామమ్మా అని చెప్పేసి ఆ ఓనర్ ఇక మీనాకి మాటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా పరిగెత్తుకుంటూ వచ్చి బాలుని హక్ చేసుకొని, ఏమండి చాలా భయపడిపోయానండి, నేను ఇలా జరుగుతుంది అని నీకు చెప్పాలనుకున్నానండి, కానీ మీరు ఎక్కడ బాధపడి
బాధపడిపోతారో అని మీతో చెప్పుకోలేకపోయానండి, ఇంతలా మోసం చేస్తారు అనుకోలేదండి అని చెప్పేసి మీనా ఇక బాలుని హక్ చేసుకొని ఏడుస్తూ, మీరెప్పుడు నాకు తోడు ఉంటారని నాకు తెలుసండి అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, ఇంకొకసారి ఇలా జరిగినప్పుడు నాతో చెప్పాలనేది కూడా గుర్తు పెట్టుకో మీనా, నువ్వు ఎదగడం నాకు సంతోషమే, అలా అని నువ్వు నేను ఇలా సంతోషపడుతున్నా అని చెప్పేసి ఇలాంటి విషయాలు చెప్పకుండా ఉంటే జరగరాంది ఏదైనా జరిగితే నష్టపోయేది మనమే అని చెప్పేసి అంటూ అప్పుడు ఇక శృతి ఉండి, అయినా మీనాకి మేము కూడా పరాయి వాళ్ళమే బాలు, మాతో కూడా చెప్పలేదు, ఎప్పుడు సొంత చెల్లిలా చూసుకుంటా అనడమే తప్ప నా దగ్గర ఇలాంటివి దాచింది చూసావా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక మీనా ఉండి, సారీ శృతి ఏమనుకోకు అని చెప్పేసి శృతిని హక్ చేసుకుంటుంది. ఇక ఇంతలో శృతి, ఇప్పుడు ఇదంతా కాదు మీనా, ఇంటికి వెళ్ళి ఆ ప్రభావతి మేడం సంగతి చూడాలి, ఆంటీ ఇంత పని చేస్తుందా, బాలు ఇంటికి వెళ్దాం పద, తనని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక బాలుతో అంటుంది. అప్పుడు ఇక మీనా, వదిలే శృతి, అలా ఎందుకు, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, మీనా మరి ఇంత మంచితనం కూడా పనికి రాదు, ఈ విషయం తేల్చుకోవాల్సిందే, ఈ విషయంలో ఎవరేం చెప్పినా కూడా నేను వినే ప్రసక్తే లేదు, పద డబ్బడమ్మ వెళ్దాం అని చెప్పేసి అక్కడి నుంచి బాలు మీనా రవి శృతిలు ఇంటికి వెళ్తారు. అప్పుడు బాలు ఇక ప్రభావతిని పిలిచి, అమ్మ ప్రభావతి, అమ్మావతి, నాన్న అందరూ ఒకసారి బయటకి రండి, రే లక్షలు మింగినోడా, పార్లరమ్మ అందరూ రండి అని చెప్పేసనడంతో అప్పుడు ఇక సత్యం, ఏంటి బాలు ఏం జరిగింది అలా అరుస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు బాలు, ఇది అరుపు కాదు నాన్న, నా లోపలున్న ఆవేదన, అయినా ఈరోజు అమ్మ చేసిన పనికి అమ్మకు పెద్ద సన్మానం చెయ్యాలి నాన్న, మీనా ఇంట్లో ఏమైనా పువ్వుల దండలున్నాయా, తీసుకురాపో, అమ్మకి సన్మానం చేస్తాం, డబ్బడమ్మ శాలువా ఏమైనా ఉందా ఇంట్లో, అమ్మకి కప్పి పెద్ద పెద్ద సన్మానం చేద్దాం, అమ్మ ఏ మాత్రం తీసిపోకూడదు మనం చేసే సన్మానానికి అని చెప్పేసనడంతో అప్పుడు ఇక సత్యం ఉండి, రే బాలు ఇది మళ్ళీ ఏం చేసింది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ప్రభావతి, ఇది బాగుంది, నేనేం చేశానండి, ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు అని చెప్పేసనడంతో అప్పుడు బాలు, చి నువ్వు తల్లివేనా, అసలు నన్ను కన్నావా నువ్వు, నేను నీకే పుట్టానా అని చెప్పేసి బాలు అంటాడు. ఆ మాట వినగానే సత్యం షాక్ అయిపోతాడు. అప్పుడు ప్రభావతి, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, మాటలు జాగ్రత్తగా రాని అని చెప్పేసి అరుస్తుంది. అప్పుడు బాలు, లేదు నువ్వు ఇన్ని రోజులు నా మీద కోపంగా ఉన్నావే అనుకున్నానే కానీ అసలు నీ దృష్టిలో నన్ను మనిషిలా కూడా చూడట్లేదు అని నేను అనుకోలేదు, అయినా ఏదో ఒకరోజు నన్ను దగ్గరికి తీసుకుంటావన్న నమ్మకం నాకు ఉండేది, ఈరోజు ఆ నమ్మకం చచ్చిపోయింది, నాకు ఇక అమ్మే లేదనుకుంటాను, కొడుకు ఎదిగిపోతుంటే ఏ తల్లైనా సంతోషపడుతుంది కానీ నీలా కోపంతో ఉడికిపోయి ఆ కొడుకు భవిష్యత్తు కోడలికి భవిష్యత్తే లేకుండా చెయ్యాలనుకోదు, నీలాంటి మహాతల్లిని నేనెక్కడా చూసుండను అని చెప్పేసి ఇక బాలు ప్రభావతి మీద చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు సత్యం, రే బాలు అసలేం జరిగిందో చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడిక బాలు సత్యంతో, ఏం జరిగిందా నాన్న, ఈవిడ గురించి ఒక్క విధంగా చెప్తే సరిపోదు, రకరకాలుగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి అంటుంటే అప్పుడు సత్యం, అమ్మ మీరైనా చెప్పండి అమ్మ ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు శృతి, ఆంటీ చింతామణితో చేతులు కలిపి మీనాకి రావాల్సిన 10 లక్షల డబ్బులు రానివ్వకుండా ఆపేసింది అంకుల్ అని చెప్పేసి ఇక జరిగిందంతా సత్యంతో చెప్తుంది. అప్పుడు సత్యం ప్రభావతి మీద కోపంతో ఊగిపోతుంటాడు. ఇక సత్యం, ఇంత పని చేస్తావా, నీ కళ్ళు మంచివి కాదా, ఎందుకు కోడలి మీద ఎప్పుడు అలా ఆడిపోసుకుంటూ తనని ఎప్పుడు బాధ పెడుతూ ఉంటావు, నీకు ఎంత ధైర్యమే ఇలా చేయడానికి, పాపం తను ఇంట్లో బాధపడుతూ ఏడుస్తూ ఉంటే పండగ చేసుకుంటావా, రవి గాడితో బిర్యానీలు తెప్పించుకొని పండగ చేసుకుంటావా, ఓ ఇందుకేనా ఈరోజు పట్టరాని సంతోషంతో ఉన్నాను, ఎక్కట్లేని ఆనందం ఉంది, నా తోటి వాళ్ళు ఓడిపోతున్నారు, నా శత్రువులు ఓడిపోతున్నందుకు
సంతోషంగా ఉన్నానని మాట్లాడావు. అంటే ఇంట్లో ఉన్న కొడుకు భార్య నీకు శత్రువా? అయినా నీకు మీనా ఏం తక్కువ చేసిందే? టైంకి వండి పెట్టడం తన తప్ప, నువ్వు అడిగిందల్లా చెయ్యడం తన తప్ప, ఇంట్లో ఎవరెవరికి ఏం కావాలో చూసుకోవడం తన తప్ప. తను చేసిన తప్పేంటే? అయినా నీలాంటిది ఈ ఇంట్లో ఉండకూడదు, నీలాంటిది ఇంట్లో ఉంటే కుటుంబానికే మంచిది కాదు అని చెప్పేసి సత్యం ప్రభావతి చెంప పగలగొట్టి జుట్టు పట్టుకొని లాక్కుంటూ వస్తే బయటకి నెట్టేస్తాడు. అలా ప్రభావతిని జుట్టు పట్టి లాక్కొని వస్తూ ఉంటే మీనా ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ సత్యం అస్సలు పట్టించుకోడు. ఇక ప్రభావతిని లాక్కొచ్చి ఇంటి బయటకి నెట్టేస్తాడు. అప్పుడు ప్రభావతి వాకిట్లో కింద పడిపోతుంది. అప్పుడు ఇక సత్యం, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, అసలు నువ్వు ఈ ఇంట్లోకి రావడానికే వీల్లేదు, ఈ రోజు నుంచి నా భార్య చచ్చిపోయింది అని చెప్పేసి ఇక సత్యం ప్రభావతితో అంటాడు. అప్పుడు ప్రభావతి, అది కాదండి, నేను చెప్పేది వినండి అని చెప్పేసి సత్యంని బ్రతిమిలాడుతుంటే అప్పుడు సత్యం, ఇంకొక్కసారి నీ మొహం కూడా నాకు చూపించకు, ఎక్కడికి వెళ్తావో ఏ ఏట్లో దూకి చస్తావో చావు, అంతే తప్ప ఇంట్లోకి రాకూడదు నువ్వు అని చెప్పేసి సత్యం ఇక డోర్ వేసేస్తాడు. అప్పుడు మీనా, మామయ్య వదిలేయండి మామయ్య, అత్తయ్య గురించి తెలిసిందే కదా, తనని అలా ఎందుకు బయటకి నెట్టేశారు మామయ్య, లోపలికి రానివ్వండి మామయ్య అని చెప్పేసి అంటుంటే అప్పుడు సత్యం, నా మీద ఈ ఇంట్లో ఎవరికి ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ డోర్ తీసి దాన్ని ఇంట్లోకి రానిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఇదే నా మాట అని చెప్పేసి సత్యం ఇక అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మీనా, ఏమండి మీరైనా మామయ్యతో చెప్పండి, ఇంట్లోకి రానివ్వండి అత్తయ్యని అని చెప్పేసి బాలుతో అంటుంది. అప్పుడు బాలు, అయినా తన గురించి నాకు అనవసరం, నాకు తల్లి లేదని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను, ఇలా తను ఇంకొక దానితో చేతులు కలిపి మనల్ని మోసం చేయాలని చూసినప్పుడే నా తల్లి చచ్చిపోయింది, నాకెవ్వరూ లేరు, తను బయట ఉన్న ఇంట్లో ఉన్న ఒకటే, ఇంకా ఈ విషయం గురించి నన్ను ఇబ్బంది పెట్టకు మీనా, నువ్వు కూడా నాతో పాటు లోపలికి వెళ్దాం పద అని చెప్పేసి ఇక మీనా చేతులు పట్టుకొని బాలు లోపలికి తీసుకెళ్తాడు. ఇక మనోజ్ ఏమో, రేయ్ ఇదంతా మీ వల్లేరా, మీరు చేయబట్టే ఈరోజు అమ్మకి ఈ పరిస్థితి వచ్చింది, ఈ మీనా వల్లే అమ్మకి ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పేసి అంటుంటే అప్పుడు బాలు వెనకకి తిరిగి వచ్చి ఇక మనోజ్ షర్ట్ కాలర్ పట్టుకొని, ఇంకొకసారి నా భార్య గురించి మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక రోహిణి ఉండి, వదిలే బాలు వదులు అని చెప్పేసి విడిపిస్తుంది. ఇక మీనా బాలుని లాక్కొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక శృతి ఏమో రవితో, అయినా అంకుల్ చేసింది కరెక్టే, ఆంటీ చేసింది తప్పు, అంకుల్ ఆంటీకి తగిన శిక్షే వేశాడు రవి అని చెప్పేసి అంటుంటే అప్పుడు రవి ఉండి, తను చేసింది తప్పే కావచ్చు, కానీ ఎంతైనా మా అమ్మ కదా శృతి, తనని చూస్తే బాధ అనిపిస్తుంది, నాన్నతో మాట్లాడదామంటే నాన్న వినేలా లేడు, అమ్మ ఎలా వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రభావతి ఏమో వాకిట్లో ఏడుస్తూ నిలబడిపోయి ఇక ఏం చెయ్యాలో అర్థం కాక డోర్ కొట్టి సత్యంని, ఏమండి డోర్ తీయండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ప్రభావతిని సత్యం ఇంట్లో నుంచి గెంటేసి మంచి పని చేశాడనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.